రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ తెలివి గలవాళ్ళు. ఉజ్బెకిస్తాన్లోని ఒక పేదవాడికి 3 కొడుకులు ఉండేవారు. తండ్రి వాళ్లతో, అబ్బాయిలు, మనకు పశువుల మందలు లేవు, బంగారము లేదు, అందుచేత మీరు జ్ఞానధనం సంపాదించుకొని తెలివితేటలే ఆస్తిగా బతకవలసి ఉంటుంది అని బోధించాడు. కొడుకులు తండ్రి చెప్పినట్టే జ్ఞానం సంపాదిస్తూ ప్రతి విషయాన్ని సూక్ష్మ బుద్ధితో గ్రహిస్తూ పెరిగి పెద్దవారయ్యారు. కొంతకాలానికి వారి తండ్రి గతించాడు. ఇక వారు ఉన్న ఊరు వదిలి బతుకుతెరువు వెతుక్కుంటూ బయలుదేరారు. కొన్నాళ్ల పాటు నడిచిన మీదట వారికొక నగరం అంత దూరాన కానవచ్చింది. ఆ నగరంలో తమకు ఏదో ఒక పని దొరకకపోతుందా అనుకుంటూ వారు నగరం కేసి నడిచారు. దారికేసి చూస్తూ తల వంచుకొని నడుస్తున్న పెద్దవాడు చప్పున ఆగి, కొద్దిసేపటి కిందట ఇటుగా ఒక భారీ ఒంటె వెళ్ళింది అన్నాడు. 3 నగరం కేసి కొద్ది దూరం నడిచాక రెండోవాడు, దానికి ఒక కన్ను గుడ్డిది అన్నాడు. మరికొంత దూరం వెళ్ళాక మూడోవాడు, దాని మీద ఒక ఆడది ఒక బిడ్డ ఎక్కి ఉన్నారు అన్నాడు. వారు ఇంకా కొంత దూరం వెళ్ళినాక వారి వెనుక వైపు నుంచి ఒక మనిషి గుర్రం మీద వచ్చి వారిని కలుసుకున్నాడు. పెద్దవాడు అతనితో, అయ్యా, దేనికోసం వెతుకుతున్నట్టున్నావు? ఒంటె కోసం కాదు కదా అన్నాడు. అవును, ఒంటె ఎటో పోయింది అన్నాడు గుర్రమెక్కినవాడు. పెద్ద ఒంటె అవునా అని పెద్దవాడు మళ్ళీ అడిగాడు. అవును, మీరు చూసారా దాన్ని అని గుర్రం ఎక్కినవాడు అడిగాడు. దాని ఎడమకన్ను గుడ్డిది అవునా అన్నాడు రెండోవాడు. దాని మీద ఒక స్త్రీ ఒక బిడ్డ ఎక్కి ఉన్నారు కదూ అని మూడోవాడు అడిగాడు. నిజం, మీరు దాన్ని చూసారన్నమాట అన్నాడు గుర్రం ఎక్కినవాడు. మేము నీ ఒంటెను చూడనే లేదు అన్నారు అన్నదమ్ములు. ఒంటెను పోగొట్టుకున్న వాడికి వాళ్లపైన గట్టి అనుమానం తగిలింది. నా ఒంటెను, దాని మీద ఉన్న నా భార్యను, కొడుకును ఏం చేశారో చెప్పకపోతే మిమ్మల్ని పాదుషా దగ్గరికి ఈడ్చుకుపోతాను అన్నాడతను. మేము నీ ఒంటెను గాని, నీ భార్యను గాని, నీ కొడుకును గాని కళ్ళ చూడలేదు, కానీ ఈ దిక్కుగా వెళితే మాత్రం నీకు నీ ఒంటె దొరకవచ్చు అన్నారు అన్నదమ్ములు. మీరు కళ్ళ చూడని ఒంటెను, దాని మీద ఉన్న వారిని ఎట్లా వర్ణించారు? పాదుషా దగ్గరికి పదండి అంటూ గుర్రం ఎక్కినవాడు వారిని పాదుషా దగ్గరికి తీసుకుపోయి వారు తన ఒంటెను, భార్యను, కొడుకును తస్కరించినట్టు ఫిర్యాదు చేశాడు. వాళ్ళు తస్కరించారనటానికి ఆధారం ఏమిటి అని పాదుషా అడిగాడు. నా ఒంటె పెద్దదని, దానికి ఒక కన్ను గుడ్డిదని, దాని మీద ఒక స్త్రీ ఒక బిడ్డ ఉన్నారని వీళ్ళు చెప్పారు. ఆ తరువాత ఏమీ చూడనే లేదన్నారు. ఏమీ చూడని వాళ్ళు ఈ వివరాలన్నీ ఎలా చెప్పారు అన్నాడు ఒంటెను పోగొట్టుకున్నవాడు. ఆ ప్రశ్నకేం చెబుతారు అని పాదుషా అన్నదమ్ములను అడిగాడు. మేము మా కళ్ళను ఉపయోగించి ప్రతీదీ సూక్ష్మంగా పరిశీలించి అనేక విషయాలు తెలుసుకోగలం అన్నారు అన్నదమ్ములు. మీ విద్య నేనిప్పుడే పరీక్షిస్తాను అన్నాడు పాదుషా. ఆయన తన వజీరు చెవిలో ఏదో రహస్యంగా చెప్పాడు. వజీరు 2 నౌకర్ల చేత ఒక పెట్టె మోయించి తెచ్చి పాదుషాకెదురుగా పెట్టించాడు. ఆ పెట్టెలో ఏమున్నదో చెప్పండి అని పాదుషా అన్నదమ్ములను ఆజ్ఞాపించాడు. అది ఖాళీ పెట్టె, అందులో ఒక గుండ్రని వస్తువు మాత్రమే ఉన్నది అని పెద్దవాడు అన్నాడు. ఆ గుండ్రని వస్తువు దానిమ్మకాయ అన్నాడు రెండోవాడు. పండని దానిమ్మకాయ అన్నాడు మూడోవాడు. పాదుషా తన ఆసనం నుంచి దిగివచ్చి పెట్టె మూత తెరిచి అందులో నుంచి ఒక పచ్చి దానిమ్మకాయ పైకి తీశాడు. సభలో వారంతా నిర్ఘాంతపోయారు. వీళ్ళు దొంగలు కారు, నిస్సందేహంగా మహామేధావులు. నీ వంటే ఏమైందో నీవే వెళ్ళి వెతుక్కో అని పాదుషా ఫిర్యాదుతో చెప్పి అన్నదమ్ములను తనతో పాటు భోజనానికి తీసుకుపోయి దివ్యమైన భోజనం, పానీయాలు తాగించాడు. మీ తెలివితేటలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి. మీరు చూడని వంటెను, దాని మీద ఎక్కిన వారిని ఎలా వర్ణించగలిగారు అన్నాడు పాదుషా. దారిలో ఒంటె అడుగుజాడలున్నవి,
అవి మామూలు ఒంటెల గుర్తుల కన్నా పెద్దగా ఉన్నవి. అందుకని అటుగా వెళ్ళినది భారీ అయిన ఒంటె అని తెలిసింది అన్నాడు పెద్దవాడు. అది దారిన పోతూ కుడి పక్కన ఉన్న గడ్డిని కొరికింది, కానీ ఎడమ పక్క ఉన్న గడ్డిని ముట్టుకోలేదు అన్నాడు రెండవవాడు. అది స్పష్టంగానే ఉన్నది. అయితే ఆ ఒంటె మీద ఒక ఆడది ఒక బిడ్డ ఉన్నట్లు ఎలా తెలిసింది అని పాదుషా అడిగాడు. ఆ మాటలకు మూడవవాడు, ఒక చోట ఆ ఒంటె ముందు మోకాళ్ల మీద కూర్చుని ఉన్నది. దాని పక్కనే ఇసుకలో ఆడదాని పాదాల గుర్తులు, ఒక చిన్న బిడ్డ నడిచిన గుర్తులు కనిపించాయి అన్నాడు. అద్భుతం! అయితే పెట్టెలో ఉన్న దానిమ్మను మీరు ఎలా కనిపెట్టారు? అక్కడ అడుగుజాడలు ఏవీ లేవు అన్నాడు పాదుషా. దానికి పెద్దవాడు, ఆ పెట్టెలో బరువైన వస్తువులు ఏవీ లేవని నౌకర్లు పెట్టి తెచ్చేటప్పుడే తెలిసింది. వాళ్ళు పెట్టెను కింద పెట్టేటప్పుడు అందులోని వస్తువు ఒక పక్క నుంచి మరో పక్కకు దొర్లినట్లు వినిపించింది. దానిని బట్టి అది గుండ్రని వస్తువు అని, చిన్న వస్తువు అని తెలిసింది అన్నాడు. ఆ పెట్టె దానిమ్మ తోట ఉన్న వైపు నుంచి రావటం గమనించి పెట్టెలో ఉన్న చిన్న వస్తువు దానిమ్మకాయే అయి ఉంటుందని గ్రహించాను అన్నాడు రెండవవాడు. అంతవరకు అర్థం చేసుకోవచ్చు, కానీ పండని దానిమ్మకాయ అని ఎలా తెలిసింది? అది మరీ విచిత్రంగా ఉన్నది అన్నాడు పాదుషా. అప్పుడు మూడవవాడు, అందులో చిత్రం ఏమీ లేదే, దానిమ్మ పళ్ళకింకా తరుణం రాలేదు. మీరు తోటలోకి వెళ్ళి చూడండి అని చెట్ల మీద పచ్చికాయలే కనిపిస్తున్నాయి అన్నాడు, కిటికీలో నుంచి కనిపించే దానిమ్మ తోటను చూపిస్తూ. పాదుషా వాళ్ళ పరిజ్ఞాన శక్తికి ముచ్చటపడి, నిజంగా మీది సూక్ష్మబుద్ధి, మీ వంటి బుద్ధిశాలులు ఉండి తీరాల్సిందే అని ఆ అన్నదమ్ములను తమ కొలువులోనే ఉంచుకున్నాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?